రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ ధర్మకర్తల మండలిన మేము ఇప్పుడు 25 మందితో ఉన్నామన్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మా ధర్మకర్తల మండలి 25 మంది సభ్యులతో టీటీడీ యాక్ట్ 30 ఆఫ్ 1987 కి అనుగుణంగా 25 మందిని నియమించారు. కానీ జగన్మోహన్ రెడ్డి 81 మందితో ఆ రోజు ధర్మకర్తల మండలి నియమించాడు. నేను దాంట్లో హైకోర్టుకి పోతే దాంట్లో 52 మందిని సస్పెండ్ చేసింది హైకోర్టు. మీరా మాట్లాడేది దేవుడి గురించి, దైవం గురించి. 2020 ఆగస్టులో దాదాపు టీటీడీకి ఉన్నట్టు ఫిక్స్డ్ డిపాజిట్స్ 5,000 కోట్ల రూపాయలని స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. స్టేట్ బాండ్స్ లో వీళ్ళకి ధైర్యము దమ్ము ఉంటే వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి కానీ, క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ ఒక్క రూపాయి అయినా సరే ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? అదైన తర్వాత ఎన్నికల సంవత్సరంలో ఇంజనీరింగ్ వర్క్స్ కి 1,500 కోట్లు డివేట్ చేసి కమిషన్ తీసుకున్నట్టు సిగ్గులేని ప్రభుత్వం మీదయ్యా. మీరా మా గురించి మాట్లాడేది? అందరికీ తెలుసు తిరుపతిలో. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండవది ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కూడా ఒక సిరీస్. మన పేపర్లో మీరు చూసే ఉంటారు, మీ దగ్గర ఇదే కాబట్టి చూపించవచ్చు. క్లిప్ హాఫ్ స్క్రీన్ చూపించండి, అది చూడవచ్చు మీరు. కొంతమంది అక్కడ కొండ మీద చేరి హాయిగా తిష్ట వేసి ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. పని చేయాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు. పొద్దున్నే ప్రసాదం పెడతారు మంచిగా టిఫిన్ లాగా పొట్ట నిండా, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం మళ్ళీ అక్కడ తిండికేం కొదవా కొండ మీద హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం అవగానే మందు హ్యాపీ, మందు ధూమపానం హ్యాపీ. సో ఇలాంటివి జరుగుతున్నాయి. కొంతమంది అదే పనిగా కొండ మీద తిష్ట వేసుకుని కూర్చున్నారు అనేది దీని యొక్క సారాంశం. ఇది పత్రికలో, ఆంధ్రజ్యోతి మా పత్రికలో వచ్చింది. మీరు దీన్ని చూసే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నాకు తెలిసి మన దగ్గర వాళ్ళైతే ఇలా చెయ్యరు. మరి ఏంటి గ్యాంగ్లే అన్నది తెలిసాయా భానుగారు? సంఘ విద్రోహ శక్తులు భక్తుల ముసుగులో తిరుమలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి భక్తులకు జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో ఉచితంగా తీసుకొని ఇలా, అంటే మీరు చెప్పినట్టు మందు, మద్యం, మాంసం, అది అసలు మేము వచ్చిన తర్వాత అది అసలు ఎంత రెస్ట్రిక్ట్ చేశామంటేనా పూర్తి స్థాయిలో దాన్ని అడగదొక్కుతున్నాం. అసలు ఈ రోజు మాట్లాడుతుంటే కరుణాకర్ రెడ్డి ఆ రోజు గంజాయి వనం చేశారు కదా, తిరుమల తులసి వనాన్ని గంజాయి వనం చేశారు మీరు. మేము వచ్చిన తర్వాత పూర్తిగా పోలీస్ ని, విజిలెన్స్ ని అన్నిటిని మానిటర్ చేస్తూ అక్కడ పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీని, అంటే ప్రైవేట్ హోటల్స్ లో కానీ ప్రైవేట్ సంస్థలో పనిచేసే ప్రతి ఎంప్లాయీస్ ని ఆధార్ కార్డు తీసుకొని, ఐడెంటిటీ తీసుకునేసి అంత క్షుణ్ణంగా తనిఖీ చేసి మేము చేస్తున్నాం. కానీ ఎక్కడన్నా పొరపాటున జరిగితే దాన్ని ఇమీడియట్ గా దాని మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసి భవిష్యత్తులో అంటే జరగకుండా కానీ ఏ వెంకటేశ్వర స్వామిని నమ్మే ఏ ఒక్క భక్తుడు కూడా అక్కడ వచ్చి అలాంటి పని చేయడన్నా. ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా నమ్మేవాడు ఎందుకు చేస్తాడండి? మీ ప్రాబ్లం అదే కదా. నమ్మేవాడు చెయ్యడు, నమ్మనివాడు నమ్మినట్టు నటిస్తూ నమ్మేవాళ్ళని ఒక అబద్ధతకు గురి చేయడం. అక్కడికే వస్తున్నా. ఇది ఎవరు చేయరు, అన్యమతస్సులు లేకపోతే వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీయాలని చెప్పి ఒక కుట్ర కోణంలో ఏదన్నా జరుగుతూ ఇలాంటి కార్యక్రమాలని వారే నిర్వహిస్తున్నారా అని చెప్పి అనుమానాలు మాకున్నాయి. అందుకనే ఈ రోజు అట్లాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. బోర్డులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నామంటే ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టతను దిగజార్చి. అన్న ఈ రోజు భానుప్రకాష్ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు.